ఆలస్యంగా వచ్చే రైళ్ల గురించి, కిక్కిరిసిన జనంతో కదల్లేక కదిలే బస్సుల గురించి మనం సినిమాల్లో చూసాం. వాటి మీద పాటలు కూడా రాశారు మన సినీ కవులు. బండి రైలు బండి, టైంకసలు రాదులెండి అని ఓ కవంటే, బండి కాదు మొండి ఇది సాయం పట్టండి అని మరో కవి వర్ణించారు. సరిగ్గా అలాంటి సీనే జరిగింది కరీంనగర్ జిల్లాలో. ఓ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీంతో లాగలేక లాగాడు ఆ బస్ డ్రైవర్. కానీ ఆ బస్సు మొండికేయటంతో నా వల్ల కాదని చేతులెత్తేశాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసీ బస్సును నడి రోడ్డుపై నిలిపేశాడు డ్రైవర్. సిరిసిల్ల నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్ హుజూరాబాద్ బస్టాండ్లో ప్రయాణికులను ఎక్కించుకుని స్టార్ట్ అయింది. బస్సులో 55 మంది కెపాసిటీకి గాను 110 మంది ఎక్కారు. ఓవర్లోడ్ అయిందని ఎంత చెప్పినా ప్రయాణికులు బస్ దిగకపోవడంతో చేసేదేమీ లేక అలానే బయటికి పోనిచ్చాడు బస్ డ్రైవర్. బస్ రన్నింగ్ లో సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొంతమంది ప్రయాణికులు దిగాలని డ్రైవర్ కోరారు. అతని మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినకపోవడంతో డ్రైవర్ వరంగల్ రోడ్డుపై బస్సును నిలిపివేశాడు. కాసేపటి తర్వాత ఎటకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్ ముందుకు కదిలింది. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైలెన్స్ కూడా సార్, అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా జిమ్మెదారు ఇవ్వాలి సార్. డ్రైవర్ పడతారు మీరు ఎవరైనా కానీ. డ్రైవర్ అంటారు, మరి నేను ఎట్లా పడతారు సార్ బస్సులో? ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. రైల్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. రైల్లో సీట్లో చూడండి, ఒక కాలుందా? ఇంత ఖాళీ లేదు సార్ బస్సు. నేను ఎక్కడ సార్ బస్సులో? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా మమ్మల్ని అంటారు సార్.